దేవుడు వాళ్ళని పెంచాలని. అలానే వాళ్ళకి అర్థం కాని అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను దేవుని కృప వల్ల. మరి వాళ్ళు చెప్పాలని దేవునిలో నేను ఆశిస్తున్నాను. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. సామెతలు 17:29. నిన్ను గొప్ప జనముగా చేసి నీ నామమును నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదము. ఆదికాండం 12:2. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము వెలుపడిగా ఉన్నది. కీర్తనలు 118:14. మనకు ప్రజల యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉన్నది. అందరికీ ప్రైజ్ లార్డ్. దైవజనాలు భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తారు. సామెతలు 15:29. నేను గొప్ప జనంగా చేసి నేను ఆశీర్వదించి నామమును గొప్ప చేయదు. ఆదికాండం 12:2. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. కీర్తనలు 118:14. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. సామెతలు 15:29. నిన్ను గొప్ప జనంగా చేసి ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయను. ఆదికాండం 12:2. యెహోవా నీ వాక్యం ఆకాశమున నిత్యము నిలకడగా ఉన్నది. కీర్తనలు 119:29. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముందును. కీర్తనలు 107:1.